హలో అండి, అందరికీ నమస్తే. సో నెక్స్ట్ వీడియో ఎన్టీ స్కాన్ అని చెప్పాను కదా. సో ఇంతకుముందు అల్ట్రాసౌండ్ స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇది ఎన్టీ స్కాన్ అనమాట. సో నా ప్రెగ్నెన్సీలో ఎన్టీ స్కాన్ మనకి ఎన్ని వీక్స్కి చేస్తారో మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి. సో 11 to 13 వీక్స్ 14 వీక్స్ లోపు కంప్లీట్ చేస్తారనమాట ఎన్టీ స్కాన్ అనేది. సో 14 వీక్స్ లోపు చేస్తేనే అది కరెక్ట్గా వస్తుంది అంటారు. సో ఇది నా ఎన్టీ స్కాన్ రిపోర్టు. ఇది వచ్చేసి నేను ఫోర్త్ మంత్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు ఎన్టీ స్కాన్ ప్రిఫర్ చేసిరు అనమాట. సో అప్పుడు వచ్చేసిన రిపోర్ట్స్ ఇవి. సో ఫస్ట్ వచ్చేసి సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషన్, అంటే ఒక్కటే బేబీ అనమాట. అంటే ఫీటల్ పోల్ అనేది విజువల్ అవుతుంది, ఒక్కటే బేబీ అని అనమాట. సింగిల్ ఇంట్రా యూట్రైన్ అని ఇచ్చారు కదా. సో ఇందులో సింగిల్ అంటే ఒకటని, సో మనకి ఇద్దరు ఉంటే ట్విన్స్ అని చూపిస్తుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి సిఆర్ఎల్ అంటే క్రౌన్ రంప్ లెంత్. ఇది వచ్చేసి 73 mm ఉంది. 73 mm అంటే మనకి 7.3 సెంటీమీటర్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ సిఆర్ఎల్ అనేది బేబీ యొక్క హైట్ అనమాట. మనకి మెడ నుంచి కాళ్ళ వరకు ఆ హైట్ అనేది ఉంటుంది కదా, దీన్ని సిఆర్ఎల్ అంటారు అనమాట. సో స్కాన్లో మనకి వీక్స్ లాగా చూపిస్తారు కాబట్టి అప్పుడు స్కాన్ తీసినప్పుడు ఏజ్ వచ్చేసి అంటే జెస్టేషనల్ ఏజ్ అంటారు కదా, 13 వీక్స్ 3 days అయితే ఉంది. సో ఎండ్ డ్యూ డేట్ వచ్చేసి మనకి 1st 4th 26 అని ఇచ్చారు. ఇది ఎప్పుడైనా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట స్కాన్ చేసినప్పుడల్లా. సో హార్ట్ బీట్ వచ్చేసి 150. నెక్స్ట్ ప్లెజెంటా పొజిషన్ వచ్చేసి యాంటీరియర్ వాల్ అనమాట. సో గ్రేడ్ వచ్చేసి 0 అనమాట. ఇది మెచ్యూరిటీ అంటే బేబీ పెరుగుతున్న కొద్దీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అలా అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మనకి ఎన్టీ అంటే సో నజల్ బోన్ వచ్చేసి మనకి 1.1 mm అయితే ఉంది. సో ఇది మెయిన్ అనమాట మనకి ఎన్టీ స్కాన్ చేసేది దీని గురించి. ఇది మనకి మెడ నుంచి ఒక ఎముక భాగం అయితే ఉంటుంది కదా, సో అది మనకి పర్టికులర్గా కనిపిస్తుందా లేదా, మంచిగా ఉందా లేదా చూస్తారనమాట ఈ స్కాన్లో. నెక్స్ట్ స్పైన్, యాంటీరియర్ అబ్డామినల్ వాల్, బోత్ అప్పర్ అండ్ లోయర్ లిమ్స్. సో ఇవన్నీ వచ్చేసి మనకి నార్మల్ అని అయితే ఇచ్చారు. సో అంతా నార్మలే ఉంది అని. సో ఇంకొకటి మెయిన్ ఇందులో ఏంటంటే నో ఎవిడెన్స్ ఆఫ్ సబ్ కొరియానిక్ హెమరేజ్ అని ఉంది కదా. సో ఇది మెయిన్ మనకి చూస్తారనమాట. అంటే ఏ ప్రాబ్లం లేదు అని, మనకి మెడ బోన్ అయితే ఏదైతుందో అదంతా బాగుంది, మనకి ఏ ప్రాబ్లం లేదు అని అయితే ఉంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ లెంత్. సో మనకి ఇది కూడా ఇంపార్టెంటే. సో సర్వైకల్ లెంత్ వచ్చేసి నాది 38 mm అంటే 3.8 సెంటీమీటర్స్ అనమాట. సో 3.8 సెంటీమీటర్స్ అంటే నార్మలే, చాలామందికి కొంచెం ఇంకా తక్కువ ఉంటుంది. 2.5 కన్నా తక్కువ ఉంటే స్టిచ్చెస్ వేస్తారనమాట. సో నాకు ఉండాల్సిన దానికన్నా కొంచెం నార్మలే ఉంది కాబట్టి నాకైతే స్టిచ్చెస్ కూడా ఏం పడలేదు. సో స్కాన్ రిపోర్ట్స్ అయితే ఇలా ఉన్నాయి. ప్రతి ఒక్క పార్ట్ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేసి ప్రింట్ అయితే ఇస్తారనమాట ఈ ఎన్టీ స్కాన్లో. సో ఫస్ట్ మనకి ఏంటంటే మెయిన్ ఈ బోన్ అయితే చూస్తారు. మనకి రైట్ సైడ్ బోన్ చూపిస్తున్నారు కదా మనకి హెడ్ నుంచి. సో ఇది బోన్ అయితే మెయిన్గా చూస్తారనమాట. అది ఎంత ఉంది ఏంటి, బాగుందా లేదా అని అయితే మెజర్ అయితే చేస్తారు. చాలామంది ఎన్టీ స్కాన్ చూసి కూడా బాయ్ గర్ల్ అని అయితే చెప్తారు. నాకైతే బాయ్ అయినా గర్ల్ అయినా ఒకరే. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ తర్వాత మనకి కన్సీవ్ అయింది కాబట్టి ఎవరైనా సరే ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. పాప పుట్టిన హ్యాపీ, బాబు పుట్టిన హ్యాపీయే. ఎవరు పుట్టినా హెల్దీగా ఉండాలని అయితే కోరుకుంటున్నా. నాకైతే రిపోర్ట్స్ చూసి పాపనా బాబా అనేది అస్సలు ఐడియా అయితే లేదండి. కానీ ఎందుకో చూసినప్పుడు మా హస్బెండ్కి చూపించినప్పుడు అయితే బాబు అని ఒక డౌట్ తోటి అయితే అన్నాడు. కానీ అది నిజమో కాదో ఇక పుట్టిన తర్వాత అయితే తెలుస్తుంది అనమాట. సో ఎవరైనా ఓకే. సో పిక్చర్స్ అయితే ఇట్లా ఉన్నాయి. మొత్తం హార్ట్ బీట్, సో బేబీ యొక్క హెడ్, హ్యాండ్స్, లెగ్స్ ప్రతి ఒక్క పార్ట్ అయితే ఇట్లా ప్రింట్ అయితే తీసి అయితే ఇచ్చారు. కానీ నాకు అస్సలు కొన్ని అయితే అస్సలు అర్థం కాలేదు. ఇవైతే ఈ పిక్చర్ ఏమో నేనైతే లెగ్స్ అనుకుంటున్నా, లెగ్స్ మళ్ళీ హ్యాండ్స్ పెన్స్ ఏమో అనుకుంటున్నా నేనైతే. మీరైతే కమెంట్ అయితే చేయండి, మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది కదా. ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు స్కాన్ రిపోర్ట్స్ చూసిన వాళ్ళకి కొంచెం ఐడియా అయితే ఉంటుంది. నాకైతే అస్సలు ఐడియా అయితే లేదు. సో బేబీ బాయ్ గర్ల్ మీరే అయితే కమెంట్ అయితే చేయండి. చూద్దాము ఎవరో ఏంటో. కొన్ని డేస్ అయితే తెలుస్తుంది బాయ్ గర్ల్. నేనైతే ఇన్ని ఇయర్స్ తర్వాత నా బేబీని నేను ఫస్ట్ టైం ఇంత
క్లియర్గా చూసిన అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ అల్ట్రాసౌండ్లో జస్ట్ మనకి ఆ పిక్చర్ చూపించారు కదా, అప్పుడే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. తర్వాత ఇందులో ఎట్లా ఉంటుందో ప్రతి స్కాన్కి వెళ్ళినప్పుడల్లా ఒక టెన్షన్ అనమాట, ఎలా ఉంటుందో ఏంటో అని. ఎందుకంటే ప్రీవియస్గా అట్లా జరిగినాయి కాబట్టి కొంచెం భయం అవుతుండే ఎట్లా ఉంటుంది ఏంటి అని. సో పిక్చర్స్ అయితే చూడంగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. డాక్టర్ కూడా చూపిస్తే అంత నార్మలే అని చెప్పారు, ఏ ప్రాబ్లం లేదు అని చెప్పారు అనమాట. ఇంకా వెరీ హ్యాపీ అనమాట. ఒక్కోసారి అయితే అనిపిస్తుంది, ఇంత చిన్న బేబీ ఎంత పెద్దగా డెవలప్ అయిపోయి ఇదంతా ఒక ప్రాసెస్, అది నా కడుపులో జరుగుతుందా అని చాలా థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంది. నిజంగా అమ్మాయిలకి ఇదొక అద్భుతం అనే చెప్పాలి, అదొక దేవుడిచ్చిన వరం అనే చెప్పాలి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది అసలు మాటలు చెప్పలేము అనమాట. బేబీ లోపల మూవ్ అవుతుంటే కానీ ప్రతి ఒక్క మూమెంట్, నేనైతే ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నా. ముందు ముందు ఫ్యూచర్లో ఆ వీడియోస్ అన్నీ అయితే వస్తాయి. నెక్స్ట్ టిఫా స్కాన్ కానీ గ్రోత్ స్కాన్ కానీ ప్రతి ఒక్క వీడియో అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటా. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, కొంతమంది పిల్లలు ఉన్నవాళ్ళు స్కాన్ రిపోర్ట్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో బాయ్ గర్ల్ మీరే కమెంట్ అయితే చేయండి నాకు. సో నిజమా కాదా కొన్ని డేస్లో అయితే తెలుస్తుంది కదా. సో ఫైనల్గా ఇది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ.